క్యారెట్ కాబోలి శనగలు కూర తయారు చేస్తున్నానండి. ముందుగా క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, నానబెట్టిన కాబోలి శనగలు, ఉప్పు, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం అండి. ముందుగా కాబోలి శనగల్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉడికించాలి. ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి, తాలింపు సరిపడగా కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం దోరగా వేగించాలండి ఉల్లిపాయ. కొద్దిగా కారం అండి, చిటికెడు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. మీకు సరిపోయినంత వేసుకోండి, నేనైతే తక్కువ వేస్తున్నాను. క్యారెట్ అండి, పచ్చిమిర్చి ఒక 2, కొద్దిగా వాటర్ అండి ఉడకడం కోసం. క్యారెట్ ఉడికించలేదు, అందుకు కొంచెం వాటర్ అయితే సరిపోద్ది. చిన్న ముక్కలు కదండి, తొందరగా ఉడికిపోతాయి. కొంచెం కొబ్బరి, మూత పెట్టేయాలి. ఉడికించుకున్న కాబోలి శనగలండి, ఇది బాగా కలపాలండి, ఈ మసాలా అంతా పట్టేంత వరకు. ఇది చపాతీకి, అన్నానికి కూడా చాలా బాగుంటుందండి. అన్నీ ఉడికించాము కాబట్టి ఎక్కువ ఉడికించే అవసరం లేదు. టేస్టీ కూర రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.